అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది రాబోయే కాలంలో? 3 వ్యక్తులు 3 కేసులు. హరీష్ రావు గారు చూసుకోవచ్చు, కేటీఆర్ గారు చూసుకోవచ్చు, కేసీఆర్ గారు చూసుకోవచ్చు. 3 ఒకే కుటుంబం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, ఈ కార్ ఫార్ములా రేసింగ్ ఒకటి, ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి. అంటే 3 వ్యక్తులు 3 కేసులు. అంటే ఫార్ములా ఎట్లుంది సార్ ఇది మొత్తం చూసుకుంటే? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొకసారి కేసీఆర్ కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కుటుంబంలో ప్రభుత్వంలో ఈ 3 వ్యక్తులే కీలకంగా వివరించడం జరిగింది. కేసీఆర్, లేదంటే కేటీఆర్, లేదంటే హరీష్ రావు. మంత్రివర్గం ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో 18 మంది మంత్రులు ఉన్నప్పటికీ ఈ 3 చుట్టే తిరగడం జరిగింది రాష్ట్ర రాజకీయాలు 10 ఏళ్ల కాలం పాటు. అప్పుడు జరిగిన అభివృద్ధి అనుకోండి, లేకపోతే ఈ ప్రాజెక్టుల నిర్మాణం అనుకోండి, అవకతవకలు అనుకోండి, అవినీతి అనుకోండి, అవన్నీ ఇప్పుడు ఏదైతే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం మీద కుటుంబ పాలన చేస్తున్నాడు, భూదందాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, ప్రతి దాంట్లో స్కామ్లోనూ కుటుంబ సభ్యులు ఇరుక్కున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుందని ఊహించలేదు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గొడవలు ఉంటాయి, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళు గెలిచే అవకాశమే లేదు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. కాబట్టి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చాలా ధీమాతో ఉన్న సందర్భంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఆల్టర్నేట్ ఏది బీఆర్ఎస్కి ఆల్టర్నేట్. ప్రజలకు కోపం వస్తే ఏం చేస్తారు? అధికార పక్షం లేకపోతే ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్న పార్టీ అవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏం చెప్పింది పూర్తిగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి, టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, దాంతో పాటుగా చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తయిన సందర్భంగా వీటి మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిందో వాటి మీద విచారించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద పడింది. ఎందుకంటే ఎన్నికల్లో చెప్పారు కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ వీళ్ళని వదిలేస్తుంది చూసి చూడనట్టు అని చెప్పిన నేపథ్యంలో కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ద్వారా అసలు ఏం జరిగింది అవినీతి అనే దాని మీద అక్కడ చూసుకుంటే ఇటీవల కాలంలో సంవత్సరం నుంచి మధ్యలో కేసులు వస్తూ పోతున్నప్పటికీ మధ్యలో ఒకటి ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన కేసు కేటీఆర్ మీద నమోదవడం జరిగింది. దాంతోపాటుగా ఈ కాళేశ్వరంది ఆల్రెడీ నడుస్తుంది. మధ్యలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి రావడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు లేవు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో చాలా మంది మీద గత ప్రభుత్వం నిఘా పెట్టి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ కదలికను గమనిస్తుంది అని చెప్పి దానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దానికి ఆ వ్యవస్థకు ఇన్ఛార్జ్ ప్రభాకర్ రావు అని చెప్పి రిటైర్డ్ అయిన అతను తీసుకొచ్చి పెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అది కేసు పెట్టినప్పటికీ ఆ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికాలో ఉండడం వల్ల ఆ కేసు కొంత నడకన సాగడం ప్రారంభమైంది. చివరికి ఎట్టకేలకు అతనికి నోటీసులు ఇచ్చి, లుకౌట్ నోటీసులు ఇచ్చి మొత్తానికి అమెరికా నుంచి అతన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కేసులు కూడా అన్ని కూడా కాళేశ్వరం కూడా చివరి దశ విచారణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఒక 10-15 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కాళేశ్వరానికి సంబంధించిన కేసు స్పీడప్ అవడంతో కాళేశ్వరంకి సంబంధించి విచారణ ఎవరి మీద జరుగుతుందంటే కేసీఆర్ మీద, హరీష్ రావు వెళ్ళి నోటీసులు అందుకొని వెళ్ళి విచారణకు వెళ్ళి రావడం జరిగింది. కేసీఆర్ వెళ్ళి రావడం జరిగింది. అదొకటి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్ మొత్తం ప్రతిపక్ష నాయకుల కదలికలను తెలుసుకోవడానికి, వాళ్ళ యాక్టివిటీని తెలుసుకోండి. ఈవెన్ ప్రతిపక్ష నాయకులే కాదు, తమ సొంత పార్టీ నాయకుల కదలికలను కూడా తెలుసుకోవడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని వీళ్ళు తయారు చేశారు. వీళ్ళే
ఒక సీక్రెట్గా మెయింటైన్ చేశారు, ప్రభాకర్ రావు తోటి చెప్పి చేయించారనేది ఆరోపణల నేపథ్యంలో ఆ కేసును కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా ఆయన ఏం చెప్తాడు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు అనే దాని మీద కేసు ఆధారపడి ఉంది. ఇప్పుడే విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతను అప్రూవర్గా మారి వీళ్ళ మీద తోస్తారా, లేకపోతే తనెందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే చాలా విషయాలు గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈవెన్ దో ఎన్నికల్లో డబ్బు ఏ విధంగా పంచాలి, ప్రతిపక్షాల పార్టీల డబ్బుల్ని ఆపాలి, మా డబ్బుల్ని పంచాలి, ఇవన్నీ కూడా మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఏం చేశాం, దీనికి అంతటి బాధ్యత ప్రభాకర్ రావు అని చెప్పి గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు మీద తోసేయడం. ప్రభాకర్ రావు ఇప్పుడు ఎందుకు చేశాడు అంటే కేసీఆర్ చేయమని చెప్పాడా, కేటీఆర్ చేయమని చెప్పాడా? ఈ అంశాలు బయటికి రావాల్సిన అంశం ఒకవైపు ఉంటే, మరొక వైపు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన కేసు కేటీఆర్ మీద నమోదు అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎన్నికలు మరొక 1-2 నెలలు ఉన్న సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో ఈ ఫార్ములా రేసుకు సంబంధించింది నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే నిధులు విడుదల చేయడంలో ఓకే, కానీ అక్కడ ఏం జరిగిందంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ సంబంధం లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా, అంటే ఏదైనా ప్రభుత్వం అంటే క్యాబినెట్, ఏదైనా ప్రభుత్వం క్యాబినెట్ ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుంది. క్యాబినెట్ నిర్ణయం ఫైల్, ఒక జీవో తీసిన, ఒక నిధులు విడుదల చేసిన, కొత్త ప్రాజెక్టు కట్టినా ఏదైనా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, క్యాబినెటే పూర్తి బాధ్యత వహిస్తుంది. క్యాబినెట్కు సంబంధం లేకుండా తను నిధులు విడుదల చేశారు అనేది ఇప్పుడు ఆయన మీద ఆరోపణ. కానీ ఆయన ఆ కేసును పెద్ద కేసు కాదు, అది కేసు లెక్కలేదు, నేను హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి అని చెప్పి చెప్తున్నప్పటికీ చెప్పాడు సార్. 3 సార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాను, నన్ను ఏమీ చేసుకోలేరు, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నేనే తెగించేస్తాను, చేసుకుంటే చేసుకో చెప్తున్నాడు. కానీ క్యాబినెట్ అప్రూవల్గా రాజ్యాంగబద్ధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏది కూడా శాంక్షన్ చేయడానికి వీల్లేదు. అది ప్రైమరీ సూత్రం. నువ్వు క్యాబినెట్ ఉండేదే అందుకు. క్యాబినెట్ అనేది ఏక వ్యక్తి కాదు, క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్లో ఉండే వ్యక్తులు ఖచ్చితంగా దానికి వాళ్ళకి సమాచారం ఉండాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి. అందులో కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ క్యాబినెట్లో ఆ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎంత చెప్పినా అది ఖచ్చితంగా కూడా అది రాజ్యాంగబద్ధమైంది కాదంటారు. రాజ్యాంగం మనకు కల్పించిన దాంట్లో ఖచ్చితంగా క్యాబినెట్, ప్రభుత్వం అంటే ప్రభుత్వం చేసే జీవోల్లో క్యాబినెట్ అప్రూవల్ రావాలి. ఈ 3 కేసులకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు కుటుంబ సభ్యులు, కీలకమైన ముగ్గురు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను భుజాల మీద మోసిన కుటుంబ సభ్యులు 3 కేసుల్ని, 3 కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో చూసుకున్నట్టయితే ఇక ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ విచారణకు వచ్చి వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్పడం జరిగింది. అయితే ఆ విచారణ ఏ విధంగా ముగుస్తుంది అనేది విచారణకు సంబంధించిన వాళ్ళు కమిషన్ తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ దర్యాప్తుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మరొకసారి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీలో కీలక వ్యక్తులుగా ఉన్న 3 చుట్టూ తిరుగుతున్నాయి. అసలు కవిత కూడా కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం ఉన్నప్పటికీ ఆమె లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ జైలుకి వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి మిగిలిన 3 వ్యక్తులకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. గతంలో సంతోష్ రావు మీద కూడా ఒక కేసు ఉంది, ఆ టానిక్ సంబంధించిన కేసు ఉంది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది, ప్రజల్లో కొంత అసంతృప్తి, ఇంతకాలం పాటు కొంత చూసి చూడనట్టుగా వివరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన కేసులు తీయడం ద్వారా వాళ్ళ మీద ఉన్న కొంత వ్యతిరేకం తగ్గించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల కొన్ని సర్వేలు కానీ కొంత పాజిటివ్ రిపోర్ట్స్ ఏంటంటే కేసీఆర్ పర్లేదు, కేసీఆర్ బాగుండే, కేసీఆర్ మళ్ళీ వస్తాడని ఒక అభిప్రాయం ప్రజల్లో ఒక నెలకొంటున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ కేసును బయటకు తీయడం జరిగింది. ఈ సమయంలో వీళ్ళ మీద మరింత పాజిటివ్ రాకుండా ఉండాలంటే వాళ్ళ కేసులు బయటకు తీయడం ద్వారా, దాన్ని నార్మలైజ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించడం, దాంతోపాటు వీళ్ళ మీద వ్యతిరేకత పెంచడం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వివరించిందని చెప్పొచ్చు. సార్, మీరు కల్వకుంట్ల కవిత అన్నారనేసి నాది ఒక క్వశ్చన్ సార్. అంటే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పి బయట ప్రచారం గట్టిగా జరుగుతుంది. అంటే రీసెంట్గా 100 మంది డిజిటల్ మీడియా యూట్యూబర్లను పిలిచి కూడా సీక్రెట్గా భేటీ అయ్యి మాట్లాడడం జరిగింది. మీరు నాకు సపోర్ట్ చేయండి, మీ మీద కేసులు ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పి కూడా వాగ్దానాలు ఏదో ఇచ్చినారంట. బయట సోషల్ మీడియాలో ట్రోల్స్ అవన్నీ జరుగుతూ ఉంది. అది కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో కవితనే ఇదంతా
కేటీఆర్ కేసీఆర్ కలిసి కవితపై దృష్టి పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళతో టచ్లో ఉన్నారా, లేదంటే మన ఎమ్మెల్యేలు కవిత దగ్గరికి వెళ్ళిపోతారేమో అనే అనుమానంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైనా పెట్టి చేపిస్తున్నారా ఏంటి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పెట్టడానికి వీల్లేదు, వాళ్ళు అధికారంలో లేరు కదా. అధికారంలో ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు చేసే అవకాశం. గతంలో చేయించుంటారు. హరీష్ రావు మీద కూడా చేయించారు ఫోన్ ట్యాపింగ్. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. హరీష్ రావు కదలికలను చూశారు. హరీష్ రావు ఒకవేళ అధికారంలోకి అసెంబ్లీ ఇస్తే హరీష్ రావు ఎటువైపు వెళ్తారు, హరీష్ రావుతో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు అనేది, హరీష్ రావు మీద కూడా కొంత నిఘా పెట్టిరనేది గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం లేరు కాబట్టి కవిత మీద వీళ్ళు పెట్టే అవకాశం లేదు, ప్రభుత్వం సహకరించే అవకాశం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ కింద చాలా అది పెద్ద కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదంతా ప్రూవ్ అయితే చాలా పెద్ద శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వ్యక్తిగత గోప్యకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా సీరియస్ కేసుగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత విషయానికి వచ్చినట్టు కవిత ఏదో కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేసింది, తండ్రిని బెదిరించే ప్రయత్నం చేసింది, కొత్త పార్టీ పెట్టాలని బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ కూడా పెద్ద పట్టించుకున్నట్టుగా ఆమె లేరు. ఆమె కేసీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంలో కూడా ఆమెను పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా కవిత కేసు జైలుకి వచ్చింది, ఆ కేసు నడుస్తూ ఉంటుంది, బెయిల్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్కు అరెస్టుకు రంగం సిద్ధమైందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కనిపిస్తుంది. తను కూడా పదే చెప్తున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తే చేయండి, నేను జైల్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నాకు ఇట్లాంటి కేసులు కొత్త కాదు, సీఎం అవడానికి కొత్త వ్యూహం, కొంత సెంటిమెంట్ కోసం పనిచేస్తుండొచ్చు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎం అయ్యారనేది ఒక సెంటిమెంట్. రాజకీయాల్లో సినిమాల్లో సెంటిమెంట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. కానీ అలా కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వకపోయి కూడా ఉంటారు. అందరికీ ఒకే వర్తించదు. ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడు, సీఎం అయ్యాడు, ఢిల్లీ సీఎం జైలు నుంచి వచ్చిండు, బయటకు వచ్చిండు, పోయిండు అంటే పోయింది. చంద్రబాబు నాయుడు జైలుకి వచ్చారంటే కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరి విషయంలో జరగదు. కాకపోతే ఇంకో 3.5 సమయం ఉంది. ఆ సమయం దాకా జైల్లో ఉండలేడు. ఇలా జైల్లో ఉన్నా అది ఆ సింపతి అంత కొనసాగే అవకాశం లేదు. అదే పార్టీ నిర్మాణం, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దృష్టిని ఆకర్షించి ప్రజా సమస్యలను వెలికి తీయడం ద్వారా వచ్చే అవకాశం ఉంది. కానీ కేటీఆర్ పదే చెప్తున్నది అంటే, నేను తెలంగాణ కోసమే జైలుకి వెళ్ళాను, ఇది పెద్ద లెక్క కాదు, ఇది పెద్ద కేసే కాదు. అతని భాషలో చెప్పాలంటే అది లొట్టపీస్ కేసు అనే వ్యాఖ్యలు కూడా చేయడం, దానికి కూడా పెద్ద విమర్శలు వస్తున్న నేపథ్యంలో అది కేసే కాదని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్టయితే, కేటీఆర్ గతంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకునే ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను తెలంగాణ కోసమే జైలుకి వెళ్ళాను, తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిన నాకు ఈ కేసు ఏమవుతుంది, మీరు ఎన్ని రోజులు జైల్లో పెట్టుకుని నాకేం బాధలేదు, ఏమవుతుంది పెద్ద నాకు అయ్యేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కేసు సీరియస్ను, కేసు నిజంగానే వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడితే ఏ విధంగా పాల్పడ్డారని ఒకవేళ అది తేలితే, ఖచ్చితంగా విచారణ తేలితే ఖచ్చితంగా కేటీఆర్కి శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ఫార్ములా రేస్ 2 కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ 2 కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ 2 కేసుల్లో 2 సీరియస్ అయిన కేసులుగా మనం చూడొచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మరొకసారి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు చుట్టే తిరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.